ప్రస్తుతం 10:30 అవుతుంది టైము. హ్మ్. 1995 సెప్టెంబర్ 1 హ్మ్. రాజ్‌భవన్‌లో గవర్నర్ గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హ్మ్. నేను కూడా హాజరయ్యా. ఓహ్! నాకు 26 సంవత్సరాల వయసు. హ్మ్. ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ఉంది దీంట్లో. హ్మ్. చాలా యంగ్‌స్టర్ నేను. దాంతోటి కొంచెం చొచ్చుకొని ఆ ముందు వీవీఐపీల వరకు వెళ్ళిపోయా నేను. హ్మ్. జయప్రద గారు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, హరికృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు హ్మ్. నలుగురు నిలబడ్డారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత. హ్మ్. మాధవరెడ్డి గారిని విలేకరులు అప్పటికే కాబోయే హోంమంత్రి గారు అని చెప్పని ఇంటర్వ్యూలు తీసుకుంటా ఉన్నారు. హ్మ్. వీళ్ళ నలుగురు ఇక్కడ నిలబడితే దాంతో గ్రూప్ వన్ ఆఫీసర్సు, సీనియర్ రాజకీయ నాయకులందరూ క్యూ కడతా ఉన్నారు వాళ్ళని అభినందించడం కోసం. హ్మ్. నేను కుర్రాడిని కదా! ఆ ముందు జొరబడిపోయా క్యూలో. హ్మ్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణాల్లో హ్మ్. ఆయన్ని మొట్టమొదటగా అభినందించిన 25 మందిలో నేనొకడిని. ఓహ్! ఓకే. జయప్రద గారు నమస్కారం చేశారు. హ్మ్. దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఇలా చేతులు కట్టుకొని అందరినీ ఇలా హ్మ్. తలూపుతో పలకరిస్తా ఉన్నారు. హ్మ్. హరికృష్ణ గారు నమస్కారం చేస్తూ షేక్ హ్యాండ్ ఇస్తా ఉన్నారు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఆయన నమస్కారం చేస్తున్నారు. షేక్ హ్యాండ్ ఇస్తా ఉన్నారు. హ్మ్. ఆయన్ని వ్యక్తిగతంగా అభినందించే అవకాశం అదృష్టంగానే జీవితకాలపు మెమరీగానే నేను దాన్ని ఫీల్ అవుతా.